నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కనిగిరిలో జరగబోయే భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మీడియా ద్వారా కోరిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు ఉత్సవాలు. నూతనంగా పెన్షన్ మంజూరైన వారికి 3,000 రూపాయల నగదు అందజేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ. లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కిట్లు అందజేసిన గ్యాస్ ఏజెన్సీ వారు. సమస్యల పరిష్కారానికి సమ్మెబాట పట్టిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు. పొర్లు దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేసిన కార్మికులు. తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రైతుల రాష్ట్రం, రైతులు వ్యవసాయం కష్టపడి పండించుకొని వ్యవసాయం ఆధారమైన పడి జీవనం కొనసాగించే ప్రజలు, రైతులు ఎక్కువ మన దగ్గర. ఇవాళ చూస్తా ఉన్నాం ప్రాజెక్టులు. మన జిల్లాలోని గుళ్లకమ్మ ప్రాజెక్టు ఎన్ని గేట్లు ఇరిగిపోయినా చూస్తా ఉన్నాం. మొత్తం రోజుకు ఒక గేటు ఇరిగిపోతున్నా సరే దాని గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. పక్కన పులిచెంతల్లో ప్రాజెక్టు గేటు ఇరిగిపోయిందిగా పట్టించుకునేవాళ్ళు లేరు. ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే వనరులని కొల్లగొట్టడం. ఇసుక చూస్తున్నాం మనం ఏ విధంగా ఇసుకను కొల్లగొడుతున్నాం. నిన్న మొన్న హైకోర్టు ఏ విధంగా చివట్లు పెట్టిందో చూస్తా ఉన్నాం. ఎక్కడ దొరికితే అక్కడ ఇసుక దొంగతనం చేస్తాం. నాసి రకమైన మద్యాన్ని ప్రజల్లోకి తీసుకురావటం, ప్రజల ఆరోగ్యాలు జరగొట్టడం, ఇలా చూస్తా పోతుంటే ఒకటి కాదు రెండు కాదు. ఇవాళ హాస్పిటల్ కూడా చేతులు ఎత్తే పరిస్థితి వచ్చింది. మేము ఆరోగ్యశ్రీలో చేయలేమని చెప్పి చేతులు ఎత్తే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా అనారోగ్యం పట్టించారు. ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్, ఒక్కరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన పాపాన్ని ఈ ప్రభుత్వం లేదనమాట. ఒకటి కాదు రెండు కాదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది కూడా ప్రజలకు సంబంధించిన పని ఒక్కరు కూడా చేయలేదు. ప్రతి స్కీము వెనక ఒక స్కామ్ ఉంది ఈ ప్రభుత్వం చేసేవాళ్ళ ఇంట్లో. ఒక్కటి కూడా ఏం లేదు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అని చెప్పి వాళ్ళ కోసమే ఈ పార్టీ పుట్టిందని అబద్దాలు చెప్పి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఎంతమందిని హతమార్చిన సంగతి మన సుధాకర్ నుంచి, కిరణ్ నుంచి చెప్పుకుంటూ పోతే మనందరికీ తెలియని విషయం కాదు. ప్రశ్నిస్తే అంతం చేయటం ఒకటి కాదు రెండు కాదు. ఈ ప్రభుత్వం చేసే అన్ని కూడా దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు పనులు. అందుకని రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా సరే ఏ విధంగా ప్రజలు అండగా ఉండి బయటకు వచ్చిన దాకా ఏ విధంగా అండగా ఉన్నారో మనకు తెలియదు కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలమేంటో రేపు ఎలక్షన్లో చూపిస్తారు. ఈ ప్రభుత్వం ఏదైతే చేసిందో అన్నింటిలో కూడా ప్రజల్లో ఎండగట్టి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే 10 మంది ప్రజలకు మేలు జరిగిద్దు అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించి అలాంటి ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ దాకా చూస్తే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం ప్రభుత్వం తప్పక మరే ప్రభుత్వం లేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్లో 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఎస్ఐ డి రామకృష్ణ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శి పట్టణానికి చెందిన అడ్వకేట్ శేషం రమణయ్య, ఆయన తమ్ముడు 2022లో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. ఈ రౌడీ షీట్ క్లోజింగ్ కోసం 2023లో అన్నదమ్ములిద్దరూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కౌంటర్ ఫైల్ కోసం జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేయగా జిల్లా ఎస్పీ దర్శి స్టేషన్ ఎస్ఐని కౌంటర్ ఫైల్ కోసం దర్యాప్తు చేసి ఫైల్ దాఖలకు ఆదేశించగా కౌంటర్ ఫైల్ క్లీన్ చిట్ కోసం నిందితులను 20,000 ఇస్తే చేస్తానని దర్శి ఎస్ఐ చెప్పడం, దానికి వారు ఇష్టపడక జనవరి 1న ఏసీబీ ఒంగోలు వారిని కలిసి తమ గోడు చెప్పుకోగా ఏసీబీ వారు ఎఫ్ఐఆర్ బుక్ చేసి ప్లాన్ ప్రకారం నేడు దర్శిలో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వారు దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఎస్ఐని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారని ఏసీబీ డీఎస్పీ వి శ్రీనివాసరావు తెలిపారు. ఆ రౌడీ షీట్లు క్లోజర్ కోసం వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. 14/12/2023 వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయగానే ఇంటర్న్ హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు. కోకుండా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలాగే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం
మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి మన ఈ ఎస్ఐ గారికి టి రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే ఈయన 20,000 రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను, అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక 1వ తారీఖున అంటే జనవరి 1, 2024 ఏసీబీ ఒంగోలు వారిని అప్రోచ్ అవడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ ని మేము పరిశీలన చేసి ఈ రోజు అనగా 4వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం అయింది. ఈ ట్రాప్ అతను కంప్లైంట్ మళ్ళా వచ్చేసి ఎస్ఐని కలిసినప్పుడు డబ్బులు తెచ్చామని చెప్పేసి అడిగి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. అతను లెఫ్ట్ సైడ్ ప్యాంట్ పాకెట్ లో కూడా పెట్టుకొని ఉన్నాడు. తర్వాత మేము వచ్చేసి అతన్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్నప్పుడు కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయడం, అతని చేతులు కలిగిస్తే ఆ రంగు మాత్రం ఇవన్నీ జరిగినాయి. దీనికి సంబంధించిన ఫైల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. గ్రామ వార్డు వ్యవస్థల ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని, చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్ పంపిణీ కోసం లంచాలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవని మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బీసీ కాలనీలో గల డ్వాక్రా బజాజ్ సమావేశ మందిరం నందు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, ఎంపీడీఓ తోట చందన ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణ, మార్కాపురం మండల పెన్షన్ లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ, మార్కాపురం మండల ఎంపీపీ పోరెడ్డి అరుణ పాల్గొని పెరిగిన పెన్షన్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మత, వర్గ వ్యక్తులు, పార్టీలు, ప్రాంతాలతో సంబంధాలు లేకుండా అర్హత గల ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000కు పెంచి మరొకరిపై ఆధారపడకుండా జీవించేందుకు పెన్షన్ కానుక ఎంతో ఉపయోగపడుతుందని, వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుతో లబ్ధిదారులకు మరింత సామాజిక భద్రత పెరుగుతుందని, ఈ నెల 1 నుండి పెంచిన నగదుతో 3,000 అందిస్తున్నట్లు తెలిపారు. పేదల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా 1వ తేదీన పెంచిన పెన్షన్ ఇవ్వడం గొప్ప విషయమని, ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డికి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ మరియు మండల వైసీపీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మార్కాపురం మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, మండల సచివాలయ ఉద్యోగులు, పెన్షన్ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎప్పుడైనా ఊహించామా? ఇక్కడ చాలా మంది సమాజం గురించి తెలిసిన వాళ్ళు, 40 సంవత్సరాలుగా సమాజంలో తిరుగుతున్న వాళ్ళు, ప్రభుత్వ పనితీరులు, ప్రభుత్వం యొక్క మోసాలు, ప్రభుత్వం చెప్పే మాయమాటలు, ఎలక్షన్స్ కోసం చెబుతున్న మాయమాటలన్నీ చూసాం మనం. పెత్తందారీ వ్యవస్థ గురించి, జన్మభూమి కమిటీల గురించి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే క్యూలో నిలబడి దండం పెట్టి చేతులు కట్టుకొని నిలబడి పింఛన్ రాసుకోవాల్సిన పరిస్థితి, ఎవరు చనిపోతారా పెన్షన్ తీసుకునేవాడు, మళ్ళీ మనకు పెన్షన్ రాయడానికి ఎవరు వస్తారా అనేది చూసేంత దయనీయమైన పరిస్థితి. ఆ పరిస్థితి నుండి పూర్తిగా విముక్తి. ఎవరైనా 59 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు ఏంటంటే మన వాలంటీర్ ఇంటికి వచ్చి తలుపు తట్టి నీకు ఈ సంవత్సరం పెన్షన్ వస్తుందన్న అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పడం, మనం కూడా ధైర్యంగా ఇదిగో ఈ జూలైలో మనం అప్లికేషన్ పెట్టుకున్నాము, జనవరిలో మనకు ఖచ్చితంగా కొత్త పింఛన్ వస్తుందనే నమ్మకంతో ఈరోజు మన ప్రయాణం. ఎంత ప్రభుత్వానికి ఎంత తేడా! దోచుకునే మనిషికి, మనసులు దోచుకునే వ్యక్తికి ఎంత తేడా! మీరందరూ ఈరోజు మన ఆశీర్వాదం అందించే సమయం వచ్చింది. అందరూ చెప్పొచ్చు 46 సంవత్సరాలు దాటిపోయాయి, వాలంటీర్లు వస్తున్నారు, మా కుటుంబానికి ఏం జరిగింది, మన కుటుంబానికి ఏం జరిగింది అనే ఆలోచన వస్తుంది అని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో, తను ప్రసంగించిన ప్రతి ప్రసంగంలో నీ కుటుంబానికి నిజంగా మంచి జరిగితేనే, నీ కుటుంబానికి నా వల్ల న్యాయం జరిగితేనే, నీ బిడ్డ వల్ల మీ కుటుంబాలందరికీ న్యాయం జరిగిందంటే నాకు ఓటేయమని ధైర్యంగా అడుగుతున్నాడు. ప్రతిపక్షాల మాదిరిగా కక్ష కట్టుకొని వారు దిగాలి, వీరు దిగాలి, వీరు దిగాలి, వారు దిగాలి అని మాట్లాడుతున్నారు తప్పితే ప్రజలకు మేము ఇది చేస్తాం. మొన్నటిదాకా ఒక ఆయన శ్రీలంక అన్నాడు, మొన్నటిదాకా ఒక ఆయన ఇది రావణ కాష్టం అన్నాడు, అప్పులు ఇస్తున్నామన్నారు. ఈరోజు మళ్ళీ అదే పథకాలని మళ్ళీ మీరు ముందుకు వచ్చి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన విధిందని చెప్తున్నారు తప్పితే ఎక్కడ ఉంది రాక్షస పాలన? రాక్షస పాలన ఇది రాముడి పాలన. మన ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తున్నారు, వాలంటీర్లు మన ఇంటికి వచ్చి ఎవరి దగ్గరికి పోకుండా, ఎవరి దగ్గరికి చేజార్చకుండా, దగ్గరికి చెప్పుల రీలా తిరగకుండా మన ఇంటికి వస్తున్న పరిపాలన ఇది రాక్షస పాలన, రావణ పాలన, రాముని పాలన. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు ఈరోజు అన్ని పత్రికలు, పచ్చపత్రికలు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాయి. ఒక్కసారి మనం కనుక మోసపోతే మన భావితరాలను మనమే పాడు చేసినట్టు. ఈరోజు భారతదేశం, యావత్ భారతదేశంలో సచివాలయ వ్యవస్థ మహాత్మా గాంధీ బాపూజీ కన్న కళలను ఎప్పుడు కూడా ఎవరు కూడా దాదాపు 18 రాష్ట్రాలలో కూడా నార్త్ ఇండియాలో గుజరాత్లో కూడా ఈరోజు ప్రవేశపెట్టని సచివాలయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. గాలికుంటు వ్యాధి సోకకుండా పాడి రైతులు తమ పశువులకు ముందస్తుగా టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యోగేంద్ర ప్రసాద్ రైతులకు సూచించారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో పాడి పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తు చర్యలో భాగంగా రాచర్ల పశువైద్య అధికారి డాక్టర్ హరిబాబు ఆధ్వర్యంలో వెటర్నరీ అసిస్టెంట్లు గ్రామంలో పాడి పశువుల రైతుల వద్దకు వెళ్లి గాలికుంటు వ్యాక్సిన్లు వేశారు. ఈ వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో గిద్దలూరు పశుసంవర్ధక శాఖ అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ యోగేంద్ర ప్రసాద్ వ్యాక్సిన్ వేసి విధానాన్ని పరిశీలించారు. అనంతరం పాడి పశువుల రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాడి పశువుల రైతులు తమ గేదెలకు ముందస్తు చర్యల్లో భాగంగా గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తు వ్యాక్సిన్ వేయడం బాగుంది అని అసిస్టెంట్ డైరెక్టర్ యోగేంద్ర ప్రసాద్తో తెలిపారు. మీ గ్రామంలోకి గాలికుంటు వ్యాధికి సోకకుండా వేయడానికి తమ సిబ్బంది వస్తే సహాయ సహకారం అందించాలని ఏడీ రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచర్ల పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హరిబాబు, వెటర్నరీ అసిస్టెంట్లు, కాంపౌండర్ రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాచర్ల మండలంలో టీకాలు చేయటానికి పర్యవేక్షించడం కోసం వచ్చానండి. చేస్తా ఉన్నారు. అది గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారండి. జనవరి 1 నుంచి అంటే జనవరి 2 నుంచి ఈ నెల 31 వరకు నెల రోజులు కార్యక్రమం జరుగుతుంది. మన మండలంలోకి మొత్తం 8,350 డోసులు అనేది కేటాయించడం జరిగింది. ఈ మండలం రాచర్ల మండలంలో ఉన్న రైతు సోదరులందరూ కూడా ఆ వ్యాక్సిన్ చేయించుకొని ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలని. ఈ గాలికుంట తగిలితే ఆ పశువులు ఖచ్చితంగా పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. సూడు మీద ఉన్నప్పుడు అబార్షన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి కంపల్సరీగా మీరు వ్యాక్సిన్ చేయించుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ రాచర్ల మండలం గ్రామస్తులందరినీ, రైతు సోదరులందరినీ కోరుకుంటున్నాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసినట్లు శివ మణికంఠ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం రావిక్రింది లక్ష్మీ నరసింహారావు తెలియజేశారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో భాగంగా ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని రామచంద్రకోట, చింతల అగ్రహారం, కటకానిపల్లి గ్రామాలలోని ప్రజలకు శివమణికంఠ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. రామచంద్రకోట గ్రామంలో పెద్దదోర్నాల తహసీల్దార్ వేణుగోపాలరావు, ఎంపీడీఓ నాసర్ రెడ్డి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా 8 కనెక్షన్లు, కటకానిపల్లి గ్రామంలో 14, చింతల అగ్రహారం గ్రామంలో 9 మందికి గ్యాస్ సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్, గ్యాస్ ట్యూబ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో శివమణికంఠ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది యు నళిని, ధీరజ్, లోహిత, ఉదయ్, గ్రామ ప్రజలు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనవరి 5వ తేదీన ప్రకాశం జిల్లా కన్నిగిరిలో జరగబోయే భారీ బహిరంగ సభకు పెద్దదోర్నాల మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా ఈ సభకు భారీ హాజరు కావాలని తెదేపా మండల కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి మీడియా ద్వారా కోరారు. ఈరోజు మన దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ కూడా రేపు 5వ తారీఖు 11 గంటలకి కనిగిరి బయలుదేరాల్సిందిగా కోరుతున్నాం. మనం ఎందుకంటే మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి బహిరంగ సభ పెట్టడం వలన మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి మినిమం 10-15 వేల మంది బయలుదేరాలని మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కోరారు.
దానివలన మన ప్రతి మండల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విజయవంతంగా బయలుదేరి రేపు 11 గంటలకు బయలుదేరి కనిగిరిలో జయభూరి మోగించాలని మన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా కురిచేడులోని మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీడీఓ కుసుమకుమారి ఆధ్వర్యంలో ఎంపీపీ బెల్లం కోటేశ్వరరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ ఎన్ నాగిరెడ్డి మాట్లాడుతూ వెనుకొండ నుండి కురిచేడుకు ప్రతిరోజు రాత్రి 8 గంటల తర్వాత బస్సు లేక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారని, ఆర్టీసీ బస్సు సౌకర్యం కావాలని గత 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నప్పటికీ పొదిలి ఆర్టీసీ డిఎం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, సమస్యలు పరిష్కరించని సమావేశాలు నిర్వహించడం ఎందుకని సమావేశానికి హాజరైన పొదిలి ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ ధనలక్ష్మిని నిలదీయడంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతి సమావేశంలో బస్సు సౌకర్యం కల్పిస్తామంటూ చెప్తాడు తప్ప పని చేయడం లేదని ఆర్టీసీ అసిస్టెంట్ డిపో మేనేజర్ ధనలక్ష్మిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. సమావేశానికి హాజరైన అసిస్టెంట్ మేనేజర్ ధనలక్ష్మి వెంటనే డిఎంతో ఫోన్లో మాట్లాడించడంతో ఆయన త్వరలో ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తామని చెప్పడంతో సభలో ఏర్పడిన గందరగోళం సమస్య పోయింది. అనంతరం రెవెన్యూ, విద్యుత్, హౌసింగ్, వ్యవసాయ, విద్య, వైద్య తదితర శాఖలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్, వ్యవసాయ అధికారి డాక్టర్ మధుబాబు, హౌసింగ్ ఏఈ మనోహర్, ఎంఈఓ వస్త్రం నాయక్, కోఆప్షన్ నెంబర్ సయ్యద్ ఖాసిం, వైస్ ఎంపీపీ అరుణ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన చేస్తున్న జగన్ సర్కార్ పతనం మొదలైందని చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన జరిగే బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని గిద్దలూరు తెదేపా ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. రేపు ఎన్నికల శంఖారావంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రా కదలిరా అనేటువంటి ప్రోగ్రాం ద్వారా లక్షలాదిగా జనం అనేటువంటిది రేపు తరలి వెళ్లి తెలుగుదేశం పార్టీ యొక్క సత్తాన్ని రేపు చాటబోతా ఉన్నాం. ఏది ఏమైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు వర్గాలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, యువతకు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. మరీ ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గ విషయానికి వస్తే వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ ప్రాంతానికి జీవనాధారం. వెలుగొండ ప్రాజెక్టు గురించి 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే వెలుగొండ ప్రాజెక్టుని ఇస్తానని చెప్పడం జరిగింది. మీ పట్ల మీరు చేస్తున్నటువంటి ఈ చర్యల పట్ల విపరీతమైనటువంటి ద్వేషంతో ఉన్నారు. దానికి కారణం మీరు చేస్తారని నమ్మకం పెట్టుకుని మీకు ఓట్లేసినటువంటి ప్రజలు వారి నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ ప్రకాశానికి నేను న్యాయం చేస్తాను. వెలుగొండ ప్రాజెక్టుని మొదలు పెట్టింది ఆ రోజు నేనే. రేపు నేను వచ్చిన తరువాత ఖచ్చితంగా ఇక్కడికి 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మందికి త్రాగునీరు అందిస్తానని చెప్పాడు. రెండో వైపు మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేసి పశ్చిమ ప్రకాశం వాసుల స్వయం పరిపాలనని మీకు అందిస్తాననేటువంటి మాట చెప్పాడు. ఏది ఏమైనా మన ప్రాంతం బాగుపడాలంటే, మన వెనుకబాటుతనం పోవాలంటే, మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి, తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు పెంచాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పొర్లు దండాలు పెడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చేంత వరకు ఎక్కడ కార్మికులు పనిచేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం బెదిరింపులకు దిగడంపై ఉన్న శ్రద్ధ పరిష్కరించడంలో పెట్టాలని, ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి ధోరణిపై పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇటు చూసిన అన్ని వర్గాలలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రజలు పెద్ద ఎత్తున గుసగుసలాడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రజలు సైతం కార్మికులకు మద్దతు పలుకుతున్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వంతో కార్మిక సంఘ నాయకులు డిమాండ్ల పరిష్కారానికి పలుమార్లు చర్చలు జరిపినా అవి విఫలమయ్యాయని, నిత్యం పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పట్టణ పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం సరికాదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సిఐటియు నాయకులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు కార్యాలయాల వద్ద ఈరోజు నుంచి నిరోధక సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు దీనికి కారణం ప్రధానంగా పరిపాలకులు ముఖ్యమంత్రి గారే. ఆయన చేసిన వాగ్దానాన్ని, అధికారులకు వచ్చే ముందుగా చేసిన వాగ్దానాన్ని ఏదైతే వాగ్దానం చేశాడో ఆయన పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానన్నాడు. ఆయన పర్మనెంట్ చేయలేకపోయాడు. ఈరోజు కూడా 4 సంవత్సరాలు నిలదైనా కానీ ఈరోజు కూడా పర్మనెంట్ చేయటువంటి విషయం ఈరోజు కూడా చేయలేకపోయాడు. అట్లాగే సమాన పనికి సమాన వేతనం కావాలనే దాంతో ఈరోజు మేము అట్లాగే 26,000 రూపాయలు జీతం కావాలని చేస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ కార్మికులైతేమి, అట్లాగే పారిశుద్ధ్య కార్మికులైతేమి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరోధక సమ్మె చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేసినా కానీ ముఖ్యమంత్రి గారు వారి మంత్రులు కానీ వారిని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయలే. నామకే వస్తున్నారు, మాట్లాడుతున్నారు, పోతూ ఉన్నారు. అంతేగాని ఏదో కూర్చున్నాం చేస్తున్నామని చెప్పి విధంగా చేస్తున్నారు కానీ పరిష్కారం చేద్దామని ఆలోచన ఏమాత్రం చేయటం లేదు. పరిష్కారం 26 రూపాయలు జీతం, 26,000 రూపాయలు ఇప్పుడు 21,000 ఇస్తున్నారు. 26,000 రూపాయలు అడుగుతున్నాం మేము. విద్యార్థి దశలో ఉన్నత స్థానం కోసం లక్ష్యాలను ఎన్నుకుంటేనే అటు తర్వాత జీవితం సంతోషంగా ఉంటుందని కెరియర్ గైడెన్స్ నిర్వాహకుడు అబ్బూరి అల్లూరయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెం కస్తూరిబా పాఠశాలలో విద్యార్థినులకు కెరియర్ గైడెన్స్ పై అవగాహన సమావేశాన్ని కెరియర్ గైడెన్స్ నిర్వాహకుడు అబ్బూరి అల్లూరయ్య నిర్వహించారు. కస్తూరిబా కళాశాల ప్రిన్సిపల్ రోజ్మేరీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 8, 9, 10 తరగతి వారికి మరియు ఇంటర్ విద్యార్థినులకు కెరియర్ గైడెన్స్ పై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితాన్ని మలుపు తిప్పేది విద్యార్థి దశ అని, ఈ విద్యార్థి దశలోనే తన భవిష్యత్తును ప్రతి విద్యార్థి నిర్ణయించుకోవాలని కోరారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా చదివితేనే ఉన్నత స్థానంలో ఉంటారని, లక్ష్యాలు లేకుండా చదివితే ఆ చదువు జీవిత అనుభవాలకు పనికిరాదని తెలిపారు. కెరియర్ గైడెన్స్ ద్వారా విద్యార్థులను ఉన్నతులుగా చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కెరియర్ గైడెన్స్ ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఆయనను ప్రశంసించారు. మరి విద్యార్థులు కూడా మీరు గమనించి ఏదైతే కెరీర్ గైడెన్స్ నడుస్తూ ఉందో ఆ యొక్క విధానంలో మీరు కూడా అవగాహన చేసుకొని మీ యొక్క భవిష్యత్తులో ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకొని ఆ లక్ష్యాలకు అనుగుణంగా మీరు ముందుకు పోయే విధంగా అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఉండాలని తెలియజేస్తున్నా. వాటితో పాటు ఇప్పుడు ఇటీవల కాలంలో బాగా అందరూ ఇంజనీర్ కావాలా, ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనేటువంటి 2 రకాలైనటువంటి అంశాలు మనకు కనపడతా ఉన్నాయి. ఈ ఒకటే కాదు, భవిష్యత్తులో చాలా కెరీర్ ఉంది, చాలా రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిపైన కూడా శ్రద్ధ వహించాలి. ఉదాహరణకు పోలీసు కావచ్చు, ఎస్ఐ కావచ్చు, అదేవిధంగా యూపీపీఎస్సీ నిర్వహించేటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఉద్యోగాలు కావచ్చు. అదేవిధంగా సెంట్రల్ ఫోర్సెస్లో ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ లాంటి డిఫెన్స్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. వాటిపైన కూడా మీరు అవగాహన ఉండి వాటికి తగిన విధంగా అర్హతలు తెచ్చుకొని మీరు చదివి బాగా అలాంటి లక్ష్యాలను పెట్టుకొని ఉన్నతంగా మీ యొక్క సేవలు కూడా అందించాలని చెప్పి దానికి అనుగుణంగా మీరు మంచిగా చదివి వాటికి అనుగుణంగా మీరు కూడా పాటుపడాలని చెప్పి ఈ అవకాశాన్ని అందరూ కూడా విద్యార్థులు అందిపుచ్చుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను.
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో కంటే ఇప్పుడు పెన్షన్ 250 రూపాయలు పెంచుతూ మొత్తంగా 3000 రూపాయలు ఇస్తున్నామన్నారు. కంభం మండలంలో 110 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ అర్జీ నమోదు చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంభం మండల ప్రజా పరిషత్ అధికారి ప్రసాద్, ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, జడ్పీటీసీ కొత్తపల్లి జ్యోతి, కంభం మండల జేసీఎస్ కన్వీనర్ మున్నా, కంభం మండల కోఆప్షన్ సభ్యులు సలీం, కంభం గ్రామ సర్పంచ్ పల్నాటి బోడయ్య, ఉప సర్పంచ్ సయ్యద్ కాసిం, కందులాపురం సర్పంచ్ తిరుపతమ్మ, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అంగన్వాడీ మహిళలందరూ వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని, అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకులు రోబెన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిర్వరిక సమ్మె 24వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నిర్వహిస్తున్న నిర్వరిక సమ్మెకు ఏఐటియుసి, సిఐటియు నాయకులు మద్దతు తెలియజేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, 26,000 వేతనంగా ఇవ్వాలని, 62 ఏళ్లకు రిటైర్మెంట్ పొడిగించాలని, తదితర న్యాయమైన కోరికలను నెరవేర్చాలని ఆడపడుచులు రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తీరు మారడం లేదని, మోకాళ్లపై కూర్చుని తమ బతుకులను భరోసా కల్పించాలని జగనన్నను వేడుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీల కార్యకర్త మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆడపడుచులు నా అక్క చెల్లెమ్మలు అంటున్న జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలను రోడ్లపైకి ఈడ్చారని, అంగన్వాడీలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే ఆడపడుచులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రభుత్వం ఎత్తుగడలు వేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం ఎన్ని ఎత్తుగడలు వేసినా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ నిరవధిక సమ్మెలో ఏఐటియుసి, సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నామన్న ఆడవాళ్ళం రోడ్డు ఎక్కినాం, సంసారాలు, పిల్లలు అందరినీ వదులుకొని దయచేసి మా సమస్యలు అర్థం చేసుకోండి. ప్రీ స్కూల్ పిల్లలందరూ రోడ్ల మీద ఉన్నారన్న, సచివాలయం సిబ్బందికి అప్పగించిండ్రు, వాళ్ళు తాళాలు తీయట్లా, తల్లిదండ్రులు మమ్మల్ని అడుగుతున్నారన్న, మా పిల్లలు ఎప్పుడు, మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఏం చేయమంటామని అడుగుతుంటారన్న. దయచేసి మా సమస్యలు పరిష్కారం చేసి మాకు అందరూ ఇక్కడ ఉండేది 70% అందరూ భర్త లేని వాళ్ళు, పేదవాళ్ళన్న. మాకు 11,000 రూపాయల జీతం, మేమేం తినాలి, మేమేం బతకాలి, మా సంసారాలు ఎట్లన్నా. దయచేసి మా సమస్యలు అర్థం చేసుకోండి. మీరు మహిళా పక్షపాతి అంటున్నారు, అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిండ్రు. అంగన్వాడీ టీచర్ ఏం పాపం చేసిందన్న? ఊర్లో పిల్లల్ని సాకటమా మేము? ఊర్లో వాళ్ళకి చేసి వాళ్ళకి ఇది చేయటమా మేము చేసిన పాపము? దయచేసి మా సమస్యలు పరిష్కరించి మా జీతాలు పెంచి మా జీవితాలు బాగు చేయండి అన్న. పట్టణాలైనా గ్రామాలైనా సుందరవనంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికుల శ్రమే ముఖ్య కారణమని జిల్లా ఏఐటియుసి నాయకులు జూపల్లి కోటేశ్వరరావు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మె 2వ రోజు కొనసాగింది. పారిశుధ్య కార్మికులందరూ పనులకు డుమ్మా కొట్టి నగర పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నాలో కూర్చున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఏఐటియుసి నాయకులు జూపల్లి కోటేశ్వరరావు, కోటంశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ, పట్టణాలు సుందరవనంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికులే ముఖ్య కారణమని అన్నారు. పారిశుధ్య కార్మికులు లేకపోతే పట్టణాలు అధ్వానంగా తయారై ప్రజలు రోగాలు పడే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కార్మికులకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో పారిశుధ్య కార్మికులు జీవిస్తున్నారని పేర్కొన్నారు. సుమారు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని, వీరికి ఎలాంటి పర్మనెంట్ గుర్తింపు లేదని, పారిశుధ్య కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని కోరారు. అలాగే వీరికి కనీస వసతులు కల్పించాలని, మహిళా కార్మికులకు 5 రోజులు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు నాయకులు తాండవ రంగారావు తన మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పుల్లయ్య, కార్యదర్శి ప్రభాకర్, జి దావీదు, పెద్ద పుల్లయ్య, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేస్తున్నట్లు సాధ్య గ్యాస్ ఏజెన్సీ వారు తెలియజేశారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం చందవరం గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం క్రింద అర్హులైన వారికి గ్యాస్ కిట్లను అందించినట్లు సాధ్య గ్యాస్ ఏజెన్సీ వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీఓ వసంతరావు నాయక్ ఆధ్వర్యంలో చందవరం గ్రామంలో 20 మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్, గ్యాస్ ట్యూబ్ అందజేసినట్లు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం తెలియజేశారు. అనంతరం పలువురు అధికారులు మాట్లాడుతూ గ్రామంలో అర్హులైన వారికి పథకాలు అందిస్తున్నట్లు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, గ్రామ ప్రజలు, బీజేపీ నాయకులు, అంగన్వాడీ సూపర్వైజర్ సుభాషిణి, సర్పంచ్ వజ్రగిరి రాణి, పంచాయతీ సెక్రటరీ, వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాదయాత్రలో మరియు వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు. బీసీలకు జీరో బడ్జెట్ నిధులతో పాలన చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని రాజా శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులు, కుల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకుడు రాజా శ్రీకాంత్ కోటపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ బీసీ వ్యతిరేక విధానాలు నిలదీస్తూ భారతీయ జనతా పార్టీ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున బీసీ సామాజిక చైతన్య సభను ఈ నెల 7వ తేదీన ఏఎస్ రాజా కాలేజ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులు, కుల నాయకులు పాల్గొంటారని రాజా శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా నాయకులు జి నాగరాజు, దేవేంద్ర నాగరాజు, అసెంబ్లీ కన్వీనర్ కృష్ణారావు, కో కన్వీనర్ చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ, లీగల్ సెల్ రామయ్య యాదవ్, ఓబీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.